హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 12వ తారీఖు 5వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనములో చక్కటి మాట. ఆమె నేను పోవుట మంచిది అని చెప్పి, ఆ అంశం మీద ఈరోజు మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. వాళ్ళింటిలో పరిస్థితి ఏంటి? అది పెళ్లి కాదు, గృహప్రవేశము కాదు, గర్భఫలము కాదు, శుభకరమైన సంగతి కాదు, లేదా వాళ్ళ ఇంటి మీదకి యుద్ధం వచ్చేసిందని కాదు, ఏది కాదు, అత్తాకోడల సమస్య కాదు, ఏది కాదు. అయితే తనకి దేవుడు వాగ్దానం ఇచ్చిన కుమారుడు తలపోయినాయి అని తన యొక్క ఒడిలో తల పెట్టుకొని మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం తర్వాత చనిపోయాడు. చనిపోతే ఆ కుమారుని పట్టుకెళ్ళి మేడ మీద దైవ జనుడికి ఏదైతే మంచం వేసిందో ఆ మంచం మీద పరుండబెట్టి చక్కగా తలుపట్టుగడ పెట్టి గాడిదకి గంత కట్టమని చెప్పి, పనివాడిని నేను నెమ్మదిగా వెళ్ళు అనే వరకు నువ్వు స్లోగా వెళ్ళొద్దు, శీఘ్రముగా వేగమే తీసుకెళ్ళన్నప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతున్నా. ఆ స్పీడ్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నప్పుడు, ఇవాళ అమావాస్య కదే, ఇవాళ ఏం పండుగ దినము కాదు కదా, నువ్వెందుకు దైవజనుడి దగ్గరికి వెళ్తున్నాను అడిగినప్పుడు, నేను పోవుట మంచిది, నేను వెళ్ళుట మంచిది అని అర్థం. పరిస్థితి చెయ్యి దాటిపోయింది, పరిస్థితులు ఇంకా తనకు అనుకూలించలేదు. తనకున్న పరిస్థితి అంతా ఒకటే, తాను దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో అవకాశాలన్నీ కోల్పోయినా వెంటనే ప్రార్థన ఆపేస్తారు. వెంటనే ప్రార్థన ఆపేసి లోకానుసారమైన మిగతా పద్ధతుల్లోకి వెళ్ళిపోతారు. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట, నీకు ఇంకా సమయం ఉందని నువ్వు అనుకున్నప్పుడు దానికి తగ్గ ఆలోచనలు వస్తాయి. ఈమె దేవుడికి ఏదైతే ప్రేమించి దైవజనుల్ని ప్రేమించి అక్కడ సిద్ధపరిచిందో దాని మీద ఈ యొక్క అంశము పెట్టింది. అంటే నేను ఇవి చేశాను కదా ప్రభువా, నా కుమారుని చూడు అని. అసలు దేవుడి గురించి ఏమన్నా చేసావా? ఆర్థిక పరమంగా కాదు, దేవుడి గురించి ఏమన్నా చేయడం అంటే ఎంతసేపు కానుకలు అనుకుంటారు. కాదు, నీలో పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, దేవుని గురించి రోషంగా బ్రతికే అవకాశం. దేవుడు పలానా వాళ్ళతో మాట్లాడొద్దంటే అలాంటి స్నేహాలు మానేసుకోవాలి. దేవుడు పలానా చోటుకి వెళ్ళొద్దంటే మానేసుకోవాలి. దేవుడు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయాలి. జీవగ్రంథం చదువుకోవాలి. యెహోవా ధర్మశాస్త్రం నందు దీవారాత్రములు ఆనందించు ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరు నాటబడిన వాడే, తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉంటాడు, ఆకు వాడదు అని దేవుడు మాట్లాడాడు కదా. అలాంటి జీవితం ఉంటే నీ జీవితంలో ఒకవేళ శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ జీవితం మీద ఎట్టు, ఇదిగో ప్రభు అని అడుగు, దేవునికి ప్రార్థించు. నేను వెళ్ళుట మంచిది అంతే. ఎందుకంటే దేవుడు చూశాడు, దేవుడు ఇచ్చాడు, ఇప్పుడు మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది బహుమానం కాబట్టి మరలా దేవుడే ఇవ్వగలడు అని దేవుని దగ్గరికి వెళ్తుంది. నేను వెళ్ళుట మంచిది, శ్రమలో దేవుని దగ్గరికి వెళ్ళుట మంచిది, నిందలో దేవుని దగ్గరికి వెళ్ళుట మంచిది, నీ యొక్క వ్యాధి కాలంలో దేవుని దగ్గరికి వెళ్ళుట మంచిది. దేవుడు అట్టి కృపను గ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్.